దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే అన్నం పెట్టి జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొక్కేస్తున్నారండి. హానికరమైన జీవోలు సృష్టించి ఈ విధంగా అడుగుతున్న నాయకులను కానీ సిబ్బందిని కానీ లేనిపోని రూల్స్ వారి రెగ్యులేషన్స్ క్రియేట్ చేసుకుని అమలు చేయడానికి 3 రోజుల్లో జీవోలు వస్తున్నాయి, 4వ రోజులోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతే తప్ప వీళ్ళని ఆదుకుందాము, హిందూ ధర్మాన్ని కాపాడదాము అని ఏ గోసైనా సరే దేవాదాయ శాఖ వారికి లేదండి. ఈ విధంగా కనుక వాళ్ళు ముందుకొచ్చి 6, 7, 8 తేదీల్లోనే చేపడతాం. ఈరోజు అప్పుడే 3వ రోజుకి చేరుకుంది. సాయంకాలం లోపల ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు మాకు ఖచ్చితంగా చెప్పకపోయినట్లయితే మా అర్చక సంఘం వారితో కలిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా వెనకాడబోమని ఇందు మూలంగా మనవి చేసుకుంటున్నానండి. ఆదేశాలను వెంటనే సిబ్బంది ఐక్యత